భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 22/3/2024 స్వస్తిశ్రీ చంద్రమాన శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్ష త్రయోదశి, శుక్రవారం. త్రయోదశి రోజు పూర్తిగా ఉంది. మఘా నక్షత్ర తెల్లవారుజాము 4:50 వరకు, వర్జం మధ్యాహ్నం 3:40 నుండి 5:25 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:32 నుండి 1:36 వరకు కూడా వర్జాలు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:17 వరకు, సూర్యోదయం 6:06, సూర్యాస్తమయం 6:11. అమృతగడి రాత్రి 2:12 నుండి 3:57 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు శుభకాలం. మధ్యాహ్నం 2:45 నుండి 3:20 వరకు మధ్యాహ్నం శుభ సమయం. ధృతియోగం రాత్రి 7:18, కౌలవ సాయంత్రం 6:31. అలాగే రేపే శనిత్రయోదశి ఆచరించేటువంటి వాళ్ళు రేపే చేయాలి. శనివారం శనిత్రయోదశి రేపే ఆచరించాలి. ఈరోజు అన్ని కార్యాలకి త్రయోదశి శుక్రవారం కాబట్టి ఈరోజు కూడా అన్ని కార్యాలకి చాలా అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈరోజు 18వ అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతేం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణి యత్కామోప్సునా కర్మే సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తదాద్యం సముదాహృతం. భోగలాలసుడైన పురుషుని చేతను అహంకారం చేతను చేయబడిన మిక్కిలి శ్రమతో కూడిన కర్మలని రాజస కర్మ అంటారు. భోగలాలసుడే భోగం కోసం, నలుగురి మెప్పు కోసం చేసేటువంటి వాడు. అహంకారంతో చేసే కర్మలన్నీ కూడా రాజస కర్మలుగా చెప్పబడుతోందని రాజస కర్మల గురించి కృష్ణ పరమాత్మ విపులంగా చెబుతూ ఉన్నారు. ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.